Jesus, when you coming back? We need you. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైనటువంటి శ్రేష్ఠ నామంలో మీ అందరూ కూడా నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరి నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజున మీ అందరికీ కూడా ఒక విషయాన్ని అత్యవసర పరిస్థితుల్లో సమయం లేనప్పటికీ కూడా మీ అందరికీ తగినంత వేగంగా ఉన్నంత అవకాశంలోని బేగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడానికి నేనైతే రావడం జరిగిందండి. నేనైతే చాలా ఆశ్చర్యపడుతున్నాను. గడిచినటువంటి 3 దినాల నుంచి కూడా నా ఊరికి వస్తున్నటువంటి వార్తలను బట్టి చాలా 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 కంగారు పడుతూ ఉన్నాను. నా ఊరికే కాదు, ప్రపంచం అంతా కూడా కలవరపడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా తల్లడిల్లిపోతూ ఉన్నారు, భయాందోళనకు గురైపోతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని బట్టి ఏంటే విషయం అంటే, అంతవరకు ఎందుకంటే నా వరకే ఈ 2-3 రోజుల్లో ఒక 100కి పైగా మెసేజ్లు వచ్చినాయి. ఈ 2-3 రోజుల్లో 100కి పైగా మెసేజ్లు వచ్చినాయి. రెగ్యులర్ వీడియోస్లో కూడా ఒక 50 నుంచి 40 కమెంట్స్ వరకు ఇంచుమించుగా వచ్చినాయి. ఏమనంటే, అన్న సెప్టెంబర్ 23వ తారీఖున దేవుని రాకడ జరగబోతుందంట, సెప్టెంబర్ 23వ తారీఖున దేవుడు రాబోతున్నాడంట, సంఘం ఎత్తబడేటువంటి దినము సెప్టెంబర్ మాసం అంట కదా, ప్రపంచవ్యాప్తంగా కోడేకి వస్తుంది కదా, ఈ వార్త మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? ఈ వార్త మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు? పెద్ద పెద్ద దైవజనులకు వస్తున్నటువంటి దర్శనాలు అన్నీ వెల్లడిపరుచుకుంటున్నారు కదా. గొప్ప గొప్ప దైవజనులకి చాలామందికి దర్శనాల్లో దేవుడు మాట్లాడుతూ సెప్టెంబర్ 23వ తారీఖున అంతం రాబోతుంది, సంఘం ఎత్తబడబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారేంటన్నా, దీని మీద స్పందించండి అని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగిందండి. వాస్తవానికి మీరు అందరూ నాకు 3 రోజుల నుంచే ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు, కానీ ఈ విషయాలు నాకు సుమారుగా 1 వీక్ నుంచి నా వరకు నా నోటిఫికేషన్లోకి వచ్చాయి. 1 వీక్ కంటే కూడా ఎక్కువ రోజుల నుంచి ఈ విషయం నా వరకు రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఏమనంటే, ప్రపంచంలో చాలామంది పిల్లలు ఏసే రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. ప్రపంచంలో చాలామంది పాస్టర్లు సెప్టెంబర్ 23వ తారీఖున క్రీస్తు యొక్క సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది పంచుకుంటా ఉన్నారు. నేను ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. అంటే ఇలాంటి ఆధారాలు దర్శనం పొందుకున్నటువంటి ఎంతోమంది వ్యక్తుల యొక్క వాంగ్మూలాలు నా వరకు చాలా ఉన్నాయి. అంటే అన్నీ పెడితే టైం అనేటువంటి చాలా ప్రొలాంగ్ అవుతుంది కనుక ఒక 3-4 దర్శనాలను మాత్రం మీ అందరికీ చూపించి ఈ విషయం దీని మీద ఒక కొలుక్కి తీసుకొని రావాలని ప్రయత్నం అయితే చేస్తాను. ఆఖరిలో మాత్రం ఒక వీడియో రాబోతుందండి. వీడియో చివరిలో ఒక దర్శనం ఉంటుంది, అది మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంత భయంకరమైనటువంటి వణుకు పుట్టిస్తుంది. ఆ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా తప్పకుండా చూడాలని నేను ఎంత కోరుతున్నాను. ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో చూడండి. Jesus, when you coming back? We need చూసారు కదా, you. ఈ చిన్న పాప హాస్పిటల్లో అడ్మిట్ అయింది. వీళ్ళ తండ్రి గారు సుమారుగా సంవత్సరం క్రితం చనిపోయారు. వీళ్ళ నాన్నగారు సంవత్సరం క్రితం చనిపోయారు. సంవత్సరం తర్వాత ఏదో ఒక బలహీనతను బట్టి ఈ చిన్న పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆ వ్యక్తి ఇంకా మనుషులతో మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకంతా కూడా ఇక నిద్రావస్థలోకి మత్తులోకి వెళ్ళిపోయినప్పుడు ఆ మత్తులో నుంచి మేలుకొన్న తర్వాత ఆ పిల్ల ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే సమాధానం చెప్పట్లేదు. కళ్ళన్నీ ఉబ్బిపోయేంతగా లేవడంతో ఏడుపు అనేటువంటిది మొదలు పెట్టేసింది. ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా మాకు అర్థమవుతుంది అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరూ మాట్లాడుతున్న సమయంలో ఆవిడ స్పందించింది. ఏమనంటే, యేసయ్య రాబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు, యేసయ్యతో పాటుగా నాన్నగారు కూడా కలిసి రాబోతున్నారు, నేను చూశాను అని చెప్పి ఏడుస్తూ చెప్తుందండి. ఆ విషయాన్ని
ఏదో సరదాగా కూడా చెప్పట్లేదు. నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు కదా, నాకు ఒక దర్శనం వచ్చింది, నాకు యేసయ్య కనబడ్డాడు, యేసయ్య దగ్గర నాన్నగారు ఉన్నారు, నాన్నగారిని వెంట పెట్టుకొని యేసయ్య వస్తున్నాడు. వాక్యంలో ఉన్నదా కాదు అది? పరిశుద్ధులందరినీ కూడా వెంట పెట్టుకుని రాబోతున్నాడు అనేటువంటి మాట ప్రకటన 19వ అధ్యాయంలో కనబడుతుందా లేదా? అంటే సంఘం ఎత్తబడేటువంటి క్రమంలోనూ అంతకంటే కూడా ముందుగా క్రీస్తునందు నిద్రించిన వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెంట పెట్టుకుని వస్తారు అనేటువంటిది 19వ అధ్యాయంలో కనబడుతుంది. అది బహిరంగ రాకల్లో. కానీ రహస్య రాకల్లో మనుషులు కాదు, వాళ్ళ ఆత్మల ఆకాశ మధ్యము వరకు కూడా వెంట పెట్టుకుని వచ్చి వారు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ సమాధుల్లోనికి ఈ ఆత్మలు వెళ్ళి అవి మహిమ శరీరాలుగా మార్చుకొని పైకి వెళ్తున్నటువంటి క్రమంలో బ్రతికున్నటువంటి మనమందరం కూడా కన్నురెప్ప పాటులో మహిమలోకి మార్చబడి ఈ 2 గుంపులు కలిసి ఆకాశ మధ్యమనందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం కలుస్తాము, 7 సంవత్సరాల దేవునితో పాటుగా ఉంటాము అనేటువంటి విశ్వాసంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అదే దర్శనాన్ని చిన్న పిల్ల పంచుకుంటుంది. గట్టిగా అయితే అమ్మాయికి 7 నుంచి 8 సంవత్సరాల వయసు ఉంటుందేమో. అబద్ధాలు కూడా మాట్లాడడం చేతకానటువంటి వయసు అది, దోషం ఎరగనటువంటి వయసు అది, పాపం చెయ్యనటువంటి వయసు అది, నిష్కలంకమైనటువంటి హృదయాలు కలిగినటువంటి బిడ్డలు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అటు వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉంది, అటు వారిని ఆటంకపరచొద్దని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు. ఆ బిడ్డ చూస్తుంది, ఏ తండ్రినైతే కోల్పోయిందో, ఏ నాన్నగారినైతే సంవత్సరం క్రితం కోల్పోయిందో ఆ నాన్నగారితో పాటుగా యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోతున్నాడు. కమ్ ఫాస్ట్ మై లార్డ్ అనేటువంటి మాట ఉపయోగిస్తుంది అమ్మాయి. ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారండి. ప్రపంచం అంతా కూడా ఒక్కసారికి పిల్ల మాట్లాడుతున్నటువంటి వీడియోని బట్టి గుండెలు బాదుకుంటున్నారు. అమ్మబాబోయ్ అమ్మబాబోయ్ అని అనుకుంటున్నటువంటి కొన్ని దినాలకే, కొన్ని రోజులకే ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి కొన్ని రోజులకే మళ్ళీ ఇంకొక విషయం బయటపడిందండి. నేను ఈ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి, వీడియో కూడా ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి. అంటే ఫుల్ వీడియోస్ పెట్టే అవకాశం ఉండదు యూట్యూబ్ పాలసీస్ని బట్టి, కాబట్టి షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, ఒకసారి పరిశీలించండి. You need to repent now. I don't want you to be left behind. Guys, maybe I'm not telling this right, but this was so emotional, this dream. చూసారా, ఈవిడ ఏమంటాం తెలుసా? రిపెంట్, పాపం నుంచి బయటికి రండి, పశ్చాత్తాపం పడండి, మారు మనసు పొందండి. నేను చూశాను, దేవుని యొక్క రాకడ నేను చూశాను, ఆయన రాబోతున్నాడు, సంఘం ఎప్పుడైనా ఎత్తబడే అవకాశం ఉంది, సిద్ధపడండి 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 అని చెప్పి ఇంచుమించుకు 35 సంవత్సరాల వయసు ఉంటుంది ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతుంది. సరదా కోసం చేసింది కాదు, బట్టలు ఇప్పుకొని రీల్స్ కోసం, వ్యూస్ కోసం, హైప్ క్రియేట్ చేసిన కోసం చేసిన వీడియోలు కాదండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువ రావాలనేటువంటి కారణంతో చేసిన వీడియోలు కాదవి. అర్ధనగ్నంగా ఎక్స్పోజ్ చేస్తూ పాపులారిటీ సంపాదించడానికి చేసిన వీడియో కాదు ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటూ మొరపెడతా ఉంది, దేవుని రాకడ నేను చూశాను దర్శనంలో, దేవుడు రాబోతున్నాడు, క్రీస్తు యేసు రాకడ సమీపంగా ఉంది, రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్ అంటుంది ఆవిడ. పాపంలో నుంచి బయటికి రండి అని చెప్పి ఈవిడికి వచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆవిడ మాట్లాడుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలామందికి దర్శన రూపంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శనాలు చూపిస్తున్నాడు, రాబోతున్నట్టుగా, సంఘం ఎత్తబడుతున్నట్టుగా, రాకడ సమీపంగా ఉందైనటువంటి హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి తెలియజేయబడతా ఉంది. అన్నిటికీ మించి ముస్లిం సహోదరులతో ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎన్ని వేల మంది ముస్లింలు రక్షణ పొందుకుంటున్నారో తెలుసా ఈ మధ్యకాలంలో? వాళ్ళ దర్శనాల్లోకి క్రీస్తు వస్తున్నాడు. ఆ క్రీస్తు యొక్క దర్శనాన్ని అనుభవించినటువంటి ఆ కారణాన్ని బట్టి ఆ క్షణంలో పశ్చాత్తాపంతో కూడినటువంటి రక్షణ పొందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎంతమందికి ఎన్ని దర్శనాలు వచ్చినా సరే ఒక్కటే, దేవుడు రాబోతున్నాడు దర్శనాల్లో మేము చూస్తున్నాం. కళల్లో దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, సంగమా సిద్ధపడండి అనేటువంటి వార్త ప్రపంచం వ్యాప్తంగా కిక్కిరిసిపోతుంది, మారు మోగిపోతుంది. ఈ విషయం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమో. ఇంకో విషయం, ఇంకో వీడియో ప్లే చేస్తాను చూడండి, ఈవిడ కూడా మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఒకసారి. First thing I saw was that there is a lot of chaos outside in the street. People were fighting with each other, a lot of chaos. And then immediately I was seeing myself sitting in the couch in my living room, and I was విన్నారా?
ఈవిడి అంటున్నటువంటి మాటని గమనించారా? ఈవిడికి దర్శనంలో దేవుడు కనబడి, ఇదంతా కూడా ఈ నెల వ్యవధిలో జరిగిన విషయాలండి అన్నీ. ఒక నెల రోజుల్లో వచ్చిన దర్శనాలన్నీ. ఇలాంటి వీడియోస్ ఈ నెల మధ్యకాలంలో ఎంత మందితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎన్ని దర్శనాల ద్వారాగా ప్రపంచాన్ని దేవుడు హెచ్చరించే ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వీడియోలు కోట్లుగా ఉంది, లక్షలుగానే ఉన్నాయనుకుంటున్నాను నేనైతే. ఈవిడ ఏం మాట్లాడుతుంది తెలిసి, ఈవిడ కూడా దర్శనం చూసింది ఈ మధ్యకాలంలోనే. యేసయ్య రాబోతున్నాడు, సిద్ధపడండి. నేను చూశాను, కళ్ళారా చూశాను. వేలాది సమూహంతో ఆయన రావడం అనేటువంటిది నేను గమనించాను. సంగమా సిద్ధపడండి, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈవిడ దర్శనంలో కూడా పంచుకునే ప్రయత్నం చేసింది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే. మతంతో సంబంధం ఏమీ లేదు, కులంతో సంబంధం ఏమీ లేదు, ప్రదేశంతో సంబంధం ఏమీ లేదు, దేశంతో సంబంధం ఏమీ లేదు. ఎక్కడ పడితే అక్కడ వినబడుతున్న ఏకైక వార్త ఈ మధ్యకాలంలో ఏదన్నా ఉందంటే దేవుని రాకడ. అంతవరకు ఎందుకండి, నాకు ఎన్ని మెసేజ్లు వస్తాయో తెలుసా? రెగ్యులర్గా కొన్ని వందల మెసేజ్లు వస్తూ ఉంటాయి. అన్ని మెసేజ్లకి నేను రిప్లై ఇచ్చే అవకాశం కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఫోన్ చేతిలో ఉన్నప్పుడు ఒకవేళ మెసేజ్ వస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఉదయం మార్నింగ్ 7 o'clockకి బైబిల్ ప్రేయర్ చేసుకున్న తర్వాత ఫోన్ ఒకసారి చూద్దాం కదా అంటే, ఒక ముస్లిం సహోదరి, ఒక ముస్లిం మతస్థురాలు ఏడుస్తుంది. ఆవిడ మెసేజ్లో, అన్న ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి అన్న, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమీపంగా ఉందని నాకు కూడా అర్థమవుతుందన్న. చిన్నతనం నుంచి కూడా క్రీస్తులో ఎరిగినటువంటి వ్యక్తిని నేను. యేసన్న గారి మందిరానికి దగ్గరగా ఉండేది మా ఇల్లు. ఆ కారణాన్ని బట్టి వాక్యం కొంచెం ఎరిగిన వ్యక్తిని, క్రీస్తు మీద ప్రేమ పెంచుకున్న వ్యక్తిని. నా తల్లిదండ్రులు చెప్తే అంగీకరించలేదన్న, బలవంతంగా పెళ్లి చేసేసారు. ఈరోజు మా భర్త గారు చెప్పే ప్రయత్నం చేసినా సరే ఎక్కడ విరుసుగు పడిపోతాడు అనేటువంటి భయంతో చెప్పలేకపోతున్నానన్న, భయం వేస్తుందన్న. నా భర్త గారు మారాలన్నా, నా బిడ్డల్ని నేను రక్షించుకోవాలన్నా, క్రీస్తు యేసు యొక్క రాకడ సమీపంగా ఉందనేటువంటి నెరవేర్పు గుర్తులన్నీ కూడా జరుగుతున్నాయన్నా. ఒక అన్యస్తురాలండి, క్రైస్తవురాలు కాదు, క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తి మన వీడియోలను బట్టి, వెంటనటువంటి ఆ వాక్య సందేశాలను బట్టి, జరుగుతున్నటువంటి విపత్తులను బట్టి, సూచనలను బట్టి ఆవిడ ఆత్మ గద్దిస్తూ ఉందంట, ఘోషిస్తూ ఉందంట, క్రీస్తు యేసు నామముందు రక్షించబడ్డావా అని చెప్పి. అన్యస్తురాలికి కదులుతున్నటువంటి ఆ మనసాక్షి క్రైస్తులుగా మనకు కదలట్లేదేమో, మారు మనసు కథ రావడానికి ఇంకనూ కూడా మన మనసు అంగీకరించట్లేదేమో, మన హృదయంతరంగాలు ఇంకనూ కూడా కదిల్చబడట్లేదేమో, మొండిబారిపోయినాయేమో, బండబారిపోయినాయేమో. వందల మెసేజ్లు, అన్న మాకు దర్శనం వచ్చిందన్న, అన్నకి యేసే రాబోతున్నాడన్న మీరు అన్నట్టుగానే, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి కాలం సమీపమైందన్న, నాకు ఈ దర్శనం వచ్చిందన్న, ఆ దర్శనం వచ్చిందన్న. పెద్ద ఆఫీసర్లు అండి, చిన్నపిల్లలు కాదండి, పెద్ద ఆఫీసర్లు, వెల్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ వాళ్ళందరూ వాయిస్ మెసేజ్లు పంపుతుంటే నాకు అర్థం కావట్లేదు ఎన్నిటికీ మెసేజ్కి నేను రిప్లై ఇవ్వాలా అని చెప్పి. అన్ని విధాలుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు, తన బిడ్డల మీద తన ఆత్మను కొమ్మరించి మాట్లాడుతున్నాడు. సిద్ధపడండి సంగమా, ప్రపంచమా భయంకరమైన విపత్తు వచ్చేటువంటి సమయవాసనమైంది, సిద్ధపడు. ఎంతగా దేవుడు మొర్రపెడుతున్నప్పటికీ కూడా బండబారిపోయినటువంటి హృదయాలు వల్ల ఒకవేళ మనం ఉంటే మాత్రం ఎవరో కూడా తప్పించలేరండి. ఇంకా అప్పటికి ఎవరో కూడా తప్పించలేరు. ఇంకో వీడియో ప్లే చేస్తాను చూడండి. నేనైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే అది చిన్న దర్శనం కాదు. చూడండి ఒకసారి. I wanted to come to you guys. My son is 15 years old and he has autism. And he is non-verbal and he spells to communicate. He's got a little board that he pokes letters and he spells out, so it's quite a difficult process for him to communicate. ఈవిడికి రాలేదు ఆ దర్శనం, వీళ్ళ కుమారుడికి వచ్చింది ఆ దర్శనం. వాళ్ళ కుమారుడు మాట్లాడలేడు. వాళ్ళ కుమారుడు చిన్నప్పటి నుంచి కూడా స్పెషల్లీ డిజేబుల్డ్, అంటే అంగవైకల్యత కలిగినటువంటి వ్యక్తి. మాట్లాడడం కానీ, మనుషులతో స్పందించడం కానీ తెలియని వ్యక్తి. ఆ వ్యక్తికి ఏదో కళ వచ్చింది, చిన్న కుర్రాడికి. ఆ కుర్రాడికి కళ వస్తే ఎలా వ్యక్తపరచాలో అమ్మగారికి తెలియట్లేదు. ఆ కుర్రాడు అయితే కలగన్నాడు, కానీ ఆ కళను ఎలా వ్యక్తపరచాలో ఆ కుర్రాడికి అర్థం అవ్వట్లేదు. కాబట్టి కొన్ని అక్షరాలు తాకి చేస్తూ ఉంటారు కదా, బ్రెయిన్లీ సంథింగ్ అదేదో మొత్తానికి అలాగే అక్షరాలు మీద చేయి పెట్టు అంటుంటే అక్షరాల మీద చేయి పెడుతున్నప్పుడు కరెక్ట్ అని చెప్తుంటే అది రాసుకుందంట వాళ్ళమ్మ. ఆ కుర్రోడు ఏ అక్షరం మీద చేయి పెట్టమన్నాడో పెడుతున్నప్పుడు అక్షరాలన్నీ కూడా జతపరిచి ఆ రాసుకున్నటువంటి సెంటెన్స్ ఏంటంటే, జీసస్ ఈజ్ కమింగ్, యేసు క్రీస్తు ప్రభువారు రాబోతున్నారు అనేటువంటి దర్శనం ఆ అంగవైకల్యత స్పెషల్లీ డిజేబుల్డ్ అనేటువంటి ఆ కుమారుడికి వచ్చిందంట దర్శనం. ఆ తల్లిగారు పంచుకుంటున్నారు.
నా కొడుకు వచ్చిందండి కళ, ఎలా పంచుకోవాలో తెలియక 4 రోజుల నుంచి ఇబ్బంది పడిపోతున్నాడు. కూర్చోబెట్టి బాగా ప్రయత్నం చేసిన తర్వాత చెప్పాలనుకున్నది చెప్పాడు. మాకు అర్థమయ్యే విధంగా మేము అర్థం చేసుకున్నాము. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమీపంగా ఉందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ విషయం అనేక మందికి తెలియజేయమని చెప్పి దేవుడు నాకు హెచ్చరించాడండి. కాబట్టి ఈ సమయంలో నేను కారులో కూర్చొని వీడియో తీసి అందరికీ నేను షేర్ చేస్తున్నానండి అని చెప్పి ఒక తల్లి యొక్క ఆవేదన, తన కుమారుడికి వచ్చినటువంటి ఆ స్వప్నాన్ని, దర్శనాన్ని ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం ఈ మధ్యకాలంలోనే, ఇదంతా కూడా ఈ మధ్యకాలంలోనే నేను ఒకటే చెప్తున్నాను, దేవుని యొక్క రాకడ సమీపించబోతుంది. దేవుని యొక్క రాజ్యం రాబోతూ ఉంది. పరలోక రాజ్యం సమీపించేటువంటి కాలం ఆసన్నమైంది. పరిశుద్ధుల యొక్క సమూహం ఎత్తబడేటువంటి సమయం ఆసన్నమైంది. కోట్లాది పరిశుద్ధులతో రానయున్న క్రీస్తు యేసు వారు మధ్యాకాశానికి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. సిద్ధపడండి. బట్టలా గుద్ది నేను చెప్తూ ఉన్నాను. నేను చెప్తే విషయం కాదు, లేఖనాలు చెప్తున్న విషయం. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని బట్టి కూడా మనకు అర్థం అవ్వాల్సింది ఒకటే, సమయము లేదు. సిద్ధపడవలసిన అవసరం ఉంది. మనం అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. బాప్తీసం పొందుకోవడానికి ఇంకనో కూడా ఆలస్యం చేస్తున్న వారులారా, ఎప్పటికైనా మారండి. బాప్తీసం అనేటువంటిది డబ్బుతో కూడింది కాదు, ఐశ్వర్యంతో కూడింది కాదు, ఫీజులతో కూడింది కాదు. ఒక్కసారి తీసుకునేటువంటి చిన్నపాటి నిర్ణయం అది. ఒక అరసెకండ్లో తీసుకునేటువంటి నిర్ణయం నీ జీవితాన్ని అంతటిని కూడా మార్చేయబోతా ఉంది. నీ ఆత్మక రక్షణ కలుగు చేయబోతా ఉంది. కులాలని, బంధువులని, మరొక రకాలైన కారణాలను బట్టి ఒకవేళ రక్షణ ఆలస్యం చేసే వ్యక్తివైతే ఆ రోజుల్లో నిన్నెవడో కూడా కాపాడేవాడు దొరకడో రాడేమో ఒకసారి గుర్తు చేసుకోండి. అంత్య దినాల్లో ఉన్నాం. జరగవలసినటువంటి విపత్తులన్నీ జరుగుతూనే ఉన్నాయి, జరగవలసిన నష్టాలన్నీ జరుగుతూనే ఉన్నాయి, కనబడవలసిన గుర్తులన్నీ కనబడతా ఉన్నాయి. ఇంకనూ కూడా ఆలస్యం చేస్తున్నామంటే ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించబడతారు అనేటువంటి వాక్యం ఎరిగి కూడా క్రైస్తవ జనాంగమా మారు మనసు పొందడానికి సమయం తీసుకుంటున్నామంటే ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, అవతల ఎల్లుండు, కొన్ని రోజుల్లో మానేస్తాను, పెళ్ళి అయిన తర్వాత మానేస్తాను, ఇది అది అని చెప్పి కారణాలు వెతుకుందామంటే ఒకసారి ఆలోచించి ఇదే సమయంలో మాట్లాడుతుండగా దేవుని రాకడ వస్తే నువ్వేమైపోతావు ఆలోచన చేసావా? ఆఖరికి ఒక వీడియో చూపిస్తానండి. ఇది మాత్రం ప్రపంచం అంతా కూడా కదిలిపోతుంది ఈ విషయాన్ని బట్టి స్పందించమని చాలామంది తెలియజేస్తున్నారు. ప్రపంచం అంతా కూడా వణికిపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మాట్లాడతాం, ప్లే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూడండి. Date that I have come with is the final. God wants to rescue the Christians. విన్నారు కదా, ఈ వ్యక్తి ఒక పాస్టర్ గారు, చాలా నమ్మకంగా పనిచేసేటువంటి పాస్టర్ గారు. ఈరోజు వరకు కూడా నేను ప్రవక్తని అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఆ వ్యక్తి. సాదా సీదా ఒక సేవకుడిని అంతే. కానీ గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 23, 22, 23, 24 ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు సంఘం ఎత్తబడుతుంది. 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 22, 23, 24 తారీఖుల్లో సంఘం ఎత్తబడ్డం అనేది ఖాయము అని చెప్తున్నారు ఈ పాస్టర్. ఈ పాస్టర్కి దేవుడు 2018లో మాట్లాడారంట. 2025 అంటే యూదులు ఆచరించేటువంటి పండగల్లో రోష్ హషన్నా అనేటువంటి ఒక పండగ ఆచరిస్తారు. ఈ 2025 సెప్టెంబర్ 22తో మొదలయ్యి 24తో ముగించబడతారు. 2 రోజుల్లో ఆ పండగ అనేది పూర్తి చేసుకుంటారు. చాలామంది నమ్మకం ఏంటంటే ఈ సెప్టెంబర్ మాసంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జన్మించినట్టుగా కూడా చాలా ఆధారాలను బట్టి కొంతమంది మాట్లాడే అవకాశం ఉంది. ఏ టైంలో ఏ పండగ వాతావరణంలో అయితే ఆయన జన్మించాడో అదే పండగ వాతావరణంలో యేసు రాబోతున్నాడు అనేటువంటి విశ్వాసంలో ముందుకు వెళ్తున్న వ్యక్తి. పైగా ఈ వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్నిటికంటే కూడా మీకు అనిపించవచ్చు, ఏంటి ఇలా మాట్లాడితే మీరు అలా నమ్ముతారు. నేను నమ్ముతున్నాను అని నేను అనట్లేదు, వాక్యం తెలిసిన వ్యక్తినే. దేవుడు కూడా మాట్లాడిన మాట ఏంటంటే, ఆ గడియ తండ్రికి తప్ప నాకైనను దేవదూతలకైనను కూడా ఎరగరు, తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. కరెక్టే. కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు తండ్రి కుమారుడు ఒకటి కాదా? యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదు అనడం కాదు దాని అర్థం అసలు నాకు తెలియదని కాదు, యేసయ్యకి తెలుసు. ఆ ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత జరిగేటువంటి పరిస్థితి అది. అలాగే
అపోస్తుల కార్యాలను కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే, అంత్య దినములలో నీ బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు దర్శనాలు చూస్తారు, వారు ప్రవచనాలు పలుకుతారు అని అపోస్తుల కార్యాలను కూడా రాయబడింది. కాబట్టి ఇవంతా కూడా మనం చూస్తుంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? అంత్య దినములలో తన ఆత్మను తన బిడ్డల మీద కుమ్మరిస్తాను అనేటువంటి మాట లేఖనం నెరవేరేటువంటి దినాల్లో మనం ఉన్నాం. అందుకే చిన్న చిన్న పసిపిల్లలకి దర్శనాలు ఎక్కువ వస్తున్నాయి. పరిశుద్ధాత్మదేవుడు ఆ బిడ్డలను వాడుకుంటా ఉన్నాడు. పెద్దవారు కూడా ప్రవచిస్తూ ఉన్నారు. ఇలాంటి పాస్టర్లో ఒక 10 మందో 20 మందో అండి ఈ మధ్యకాలంలో ప్రవచించింది. అంటే ఈయనైతే మాత్రం సెప్టెంబర్ 22, 23, 24 తారీఖుల్లో సంఘం ఎత్తబడడం ఖాయం, మీరు రాసేసుకోండి అంటున్నాడండి ఇతను. నాకు అదే బుర్ర పని చేయట్లేదు. మీరు రాసేసుకోండి, నేను సంతకం పెట్టేస్తాను, సెప్టెంబర్ 23లో ఖచ్చితంగా సంఘం ఎత్తబడుతుంది, రాసుకోండి, సంతకం పెడతాను ఈయన అంటున్నాడు. ఆ మాటను బట్టి నాకు ఏమన్నా అర్థం కావట్లేదు. ఎవరిని కూడా తక్కువ చేసి నేను మాట్లాడాలన్న నా ఉద్దేశం కాదు. ట్రంప్ గారి మీద అటాక్ జరుగుతుందని చెప్పి ఒక సాదా సేదో ఒక పాస్టర్ గారు దర్శనం వచ్చింది, దాన్ని ఎవరో పట్టించుకోలేదు. తర్వాత అది వైరల్ అయిపోయింది. ఆ పాస్టర్ గారు చెప్పిందో జరిగింది. నార్మల్ సేవకుడైనా ఏమో చెప్పలేం. సెప్టెంబర్ 23వ తారీఖునే సంఘం ఎత్తబడుతుంది అని నేను అనట్లేదు, కానీ ఖచ్చితంగా సంఘం ఎత్తబడేటువంటి సమయం మాత్రం దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉన్నాం. సెప్టెంబర్ 22, 23, 24, 25 నాకు తెలియదు. ఖచ్చితంగా సంఘం ఏ సమయంలో అయినా ఎత్తబడే రోజుల్లో మాత్రం మనం ఉన్నామని బల్ల గుర్తి నేను చెప్పగలను ఈ మాటను. నేను సంఘం ఎత్తబడేటువంటి సమయానికి ముందు ఏలియన్స్ అనేటువంటి ఉన్నాయని, గ్రహాంతరవాసులు ఉన్నాయని. ఏలియన్స్ అంటే ఫారినర్స్ అని అర్థం అండి. మన మానవ జాతికి తెలియనటువంటి, మానవ జాతి ఎరగనటువంటి సమూహం అని అర్థం. అంతే, పెద్దగా దీని గురించి మాట్లాడేది ఏం లేదు. తెలియనటువంటి ఒక జీవం, మనిషి చూడనటువంటి ఎరగనటువంటి జీవం ఉన్నది అనేటువంటి ఒక ఆధారాలతో కూడా వార్తలు వస్తాయి. పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు కూడా వార్తలు నిజమని చెప్తారు. ఆ వార్త వచ్చే సమయానికి మీకు అర్థం అవ్వాలి ఏమనంటే, అమ్మ బాబోయ్, రాకడకు ముందు ప్రజలందరినీ కూడా, ప్రపంచం అంతటినీ కూడా మోసగించడానికి వచ్చిన వార్త ఇది. కాబట్టి ఎలియన్స్ అనేటువంటి సూచనలు, ఆకాశంలో సూచనలు మీరు చూస్తారని కూడా అన్నాడేసే. ఇవన్నీ జరిగినప్పుడు మనకు అర్థం అవ్వాలి సంఘం ఎత్తబడే కాలం దగ్గర పడిందని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతుంది పాస్టర్ గారు అంటున్నటువంటి మాట. సెప్టెంబర్ 23, 2025 సంవత్సరంలో సంఘం ఎత్తబడుతుంది. ఆ రోజు రోజ్ హషన్నా అనేటువంటి పండుగలోనే సంఘం అనేటువంటిది ఎత్తబడబోతుంది అనేటువంటి విషయం. అలాగే ఈ సెప్టెంబర్లో కూడా చాలా సోలార్ ఎక్లిప్స్లు రాబోతూ ఉన్నాయి. వాటిని ఏమంటారు తెలుగులో నాకైతే అంత, సూర్యగ్రహణాలు అనేటువంటివి కూడా జరగబోతున్నాయి అనేటువంటి విషయం కూడా వెల్లడించారు. అలాగే చాలా చిన్న చిన్న మెటరాయిడ్స్ కూడా భూమి మీద రాలిపోబోతున్నాయి ఈ 15-20 డేస్లో అనేటువంటి నివేదిక కూడా నా వరకు కూడా రావడం జరిగిందండి. కాబట్టి ఎక్కడ చూసినా మారు మూగిపోతున్నటువంటి విషయం అండి. దేవుని రాకడ దగ్గరగా ఉంది. సంఘం ఎత్తబడ్డం మేము చూసాం, ర్యాప్చర్ని మేము చూసాం, ఏలియన్స్ మేము చూసాం. ఇలాంటి వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ వినబడతా ఉన్నాయి. కనుక నేను చెప్పాలనుకున్నది ఒకటే, దేవుని యొక్క రాకడికి సిద్ధపడండి. దేవుని యొక్క రాకడికి సిద్ధపడండి. దేవుని యొక్క రాకడ ఈ సమయమే రావచ్చు, ఈ క్షణమే రావచ్చు, రేపే రావచ్చు, ఎల్లుండే జరగచ్చు. ఒక్క నిమిషం రాకడని ప్రక్కన పెడదామండి. సంఘం ఎత్తబడేటువంటి కార్యక్రమాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం, దాన్ని ప్రక్కన పెడదాం. సంఘం ఎత్తబడడం, ర్యాప్చరు, దేవుని రాకడ ప్రక్కన పెడదాం. అంతవరకు ఎందుకండి? ఈ క్షణంలో నీ ప్రాణం పోతే, ఈ క్షణంలోనే జరగకూడదు ఏదన్నా జరిగి నువ్వు చనిపోతే, ఒకవేళ అనుకోనటువంటి విధంగా ఒకవేళ ఇదే రోజు నీ ఆఖరి రోజు అయితే, పడుకున్నవాడివి రేపు పొద్దున్న లేవకుండానే ప్రాణం కోల్పోతే నీ పరిస్థితి ఎప్పుడన్నా ఆలోచించావా? సంఘం ఎత్తబడేటువంటి సమయంలో ఎత్తబడవా అనేది ప్రక్కన పెడదాం. ఈరోజు మరణం అనేది ఎదురవుతే ఎత్తబడే స్థితిలో ఉన్నావా లేదా? దేవుని రాజ్యానికి చేరుకునేటువంటి స్థితిలో ఉన్నావా లేదా? ఒక్కసారి ఆలోచించేయండి. సంఘం ర్యాప్చర్ అనేది ప్రక్కన పెడేద్దామండి. ఈరోజే ఆఖరి రోజు అయితే, ఈరోజే నిన్ను దేవుడు పిలుచుకుంటే, మరణించిన తర్వాత నువ్వు వెళ్ళేటువంటి స్థలం ఏంటో ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఏ దినమని ఏది సంభవించినో నీకు తెలియదు అంటున్నాడు దేవుడు. బయటికి వెళ్ళిన వారు క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు కూడా గ్యారంటీ లేని రోజుల్లో బతుకుతున్నామండి. సంఘం ఎత్తబడేటువంటి టాపిక్ గురించి కంటే ఈరోజే నీ ఆఖరి రోజు అయితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేసావా? రక్షణ పొందుకోక ముందే నీ ప్రాణం నువ్వు కోల్పోతే నీ ఉండే పరిస్థితి ఎప్పుడన్నా ఆలోచన చేసావా?
మారు మనసు పొందుకోకముందే దేవుని యొక్క రాకడ వచ్చేస్తే నువ్వు ఉండేటువంటి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసావు. ఎంత గొంతు చించుకొని ఇంతగా సమయాన్ని తీసుకొని మీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే ఒకటేనండి, మిమ్మల్ని అందరినీ రక్షించుకోవాలి. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం అనేది కూడా దేవునికి ఇష్టం లేని పనండి. అయినా మీకు ఒక విషయం తెలుసా, నేను చాలాసార్లు నేను నా ప్రసంగాలు ఈ విషయం తెలియపరిచాను. బైబిల్ అంతా కలిపి అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి కాలం 6000 సంవత్సరాలే. అంటే మొత్తం బైబిల్ అంతా 7000 సంవత్సరాల గురించి రాయబడింది. 6000 సంవత్సరాలు మనుషులు అంతమైపోయిన తర్వాత జరిగేటువంటి 1000 ఏండ్ల పరిపాలన. అంటే 7000 సంవత్సరాల గురించి మాత్రమే బైబిల్లో రాయబడింది, బైబిల్లో ప్రస్తావించబడింది. ఆదాము నుంచి మనం చూసుకుంటే మనం 6000 సంవత్సరాలు పూర్తి అయిపోయేటువంటి క్షణంలో ఉన్నాం. 6000 సంవత్సరాలు ఇంకా పూర్తి అయిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. 7000వ సంవత్సరం ఎప్పుడు 1000 ఏండ్ల పరిపాలన అది. కాబట్టి ఇలా మనం చూసినా దేవుడు బైబిల్లో రాసిన కాలం పూర్తి అయిపోయేటువంటి రోజుల్లో మనం ఉన్నామని అర్థమవుతూ ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నామండి. దేవుని యొక్క రాకడ సమీప కాలంలో మనం ఉన్నాం. సంఘం ఏ సమయంలో అయినా సరే ఎత్తబడేటువంటి క్షణాల్లో మనం ఉన్నాం కనుక మనం అందరం సిద్ధపడాలి. అనేక మందిని సిద్ధపరచాలి. వీలైనంత మందికి ఈ హెచ్చరికని షేర్ చేయండి. ఈ దర్శనాలు మన వరకు మిగిలిపోవడానికి వీల్లేదు. వేలాది మందికి, లక్షలాది మందికి ఈ విషయం షేర్ చేయబడాలి. వాళ్ళందరూ హెచ్చరించబడాలి. వాళ్ళందరూ హెచ్చరికని బట్టి సిద్ధపరచబడాలని నేను ఎంతగానో కోరుతున్నాను. నా వీడియోస్ మాత్రమే షేర్ చేయండి అని నేను ఎప్పుడు అనట్లేదు. ఎవరి వాక్యాలైనా సరే మీతో మాట్లాడితే, ఎవరి వాక్యాన్ని బట్టి అయినా మీరు హెచ్చరించబడ్డారు అని అనిపిస్తే, ఎవరి వాక్యమైనా మీకు మార్పు కలిగిస్తే అటువన్నీ షేర్ చేయండి. ఏ పాస్టర్ గారైనా ఈ వాక్యాన్ని బట్టి ఎవరో ఒకరైనా మారతారు, ఎవరో ఒక్కరైనా సిద్ధపడతారు అని నీకు అనిపిస్తే అందరూ షేర్ చేయండి. అంతేకాని వ్యర్థమైన గొడవలు ఆడుకుంటున్నాయి, డిబేట్లు చేసుకుంటున్నాయి, తిట్టుకుంటున్నాయి, వ్యర్థమైనటువంటి ఈ బోధలు వద్దు. కానీ ఒక వ్యక్తి మారతాడు, ఒక వ్యక్తి సిద్ధపడతాడు అనేటువంటి సందేశం ఏ పాస్టర్ గారు ఇచ్చినా షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయవలసిందిగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. మీరు అందరూ ఇంట్లకి వెళ్ళి స్వార్థం ప్రకటించే అవకాశం లేకపోవచ్చు. కనీసం ఈ స్వార్థనైనా షేర్ చేయటం వల్ల స్వార్థ ప్రకటించేటువంటి వాళ్ళలో భాగస్థులు అవుతారని మాట నేను ఎన్నిసార్లు సరే చెప్పగలుగుతున్నాను. మీ వాట్సాప్ ఛానల్స్లో, ఫేస్బుక్స్లో, చర్చ్ గ్రూప్స్లో అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క రాకడికి సిద్ధపరచబడ్డానికి ఉపయోగపడిన పాత్రలుగా మీరు అందరూ కూడా వాడబడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. అలాగే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా అప్డేట్స్ వచ్చేసి నా దగ్గరికి. వాటన్నిటిని కూడా తగిలిన కాలమందు మీ అందరితో కూడా పంచుకోవడానికి నేనైతే ఇష్టపడుతున్నాను. నా కోసం ప్రార్థించండి, మీ కుటుంబం కోసం ప్రార్థించండి, ప్రపంచం కోసం ప్రార్థించేయండి. అన్నిటికీ మించి మన భారతదేశం కొరకు మరి ప్రాముఖ్యంగా ప్రార్థించేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.